ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభువు దినం, ఆదివారం. ఈ దినపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువును ఆరాధించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ ఘననామాన్ని సన్నుతించి ఆరాధిస్తున్నాను. మా ప్రేక్షకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యందు ఆనందించు వారిగా దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. ఈ మాసాంతానికి ఆర్థిక సహకారం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. యోబుకు 3 స్నేహితులు, ఎలీఫజు, జోఫరు, బిల్దదు. వీరు యోబు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి అతనిని పరామర్శించడానికి వచ్చారు. వచ్చేటప్పుడు వారితో పాటుగా ఒక యవనస్తుడిని తీసుకొచ్చారు. ఆ యవనస్తుడు బూజీయుడు అయిన ఎలీహు. ఎలీహు యోబు యొక్క అతని స్నేహితుల యొక్క 4 యొక్క సంభాషణలు విన్నాడు. వారి మధ్యన జరిగిన వాగ్యుద్ధం చెవులారా విన్నాక యోబుతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అతడు మాట్లాడిన మాటలలో 2వ సందేశం 34వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా. ఇక్కడ 2 ప్రశ్నలు ఎలీహు యోబును సంధిస్తున్నాడు అతని స్నేహితులు ఎదుట. ఎవడైనను అనే పదం 2 పర్యాయాలు, అప్పగించనా అనే పదం 2 పర్యాయాలు కనిపిస్తుంది. ఈ ఒక్క మాట అర్థం అయితే దేవుడు మనకు అర్థం అవుతాడు. ఎవడైనా అప్పగింత పెట్టినా అన్నప్పుడు దేవునికి అప్పగింత పెట్టిన వాడెవడైనా ఉన్నాడా అన్నప్పుడు దేవుని కంటే గొప్పవాడు మరొకడున్నాడా? దేవునికి నూతనంగా భూమిని అప్పగించిన వాడెవరైనా ఉన్నారా? వేరొక సృష్టికర్త. సృష్టికర్త ఆయన మాత్రమే, వేరొకడు లేడు. సృష్టికి పూర్వం ఉన్నవాడు దేవుడు. సృష్టికి ప్రారంభం ఉంది, దేవునికి ప్రారంభం లేదు. స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెడ్. క్రియేటెడ్ బీయింగ్ కాదు దేవుడు. సృష్టించబడిన సృష్టం కాదు. సృష్టిని తయారు చేసిన సృష్టికి కర్త ఆయన.
భూమిని ఆయనకు అప్పగింత పెట్టిన అన్నప్పుడు మనం లుక్ ఆఫ్టర్ అంటాం, చూశారు మీరు, చూడండి, ఈ బాధ్యతలు స్వీకరించి నెరవేర్చండి అని ఇస్తాం. సాధారణంగా అప్పగింతలు అనేవి వివాహంలో మన ఇండియన్ కల్చర్లో చూస్తాం. అంటే కుమార్తెను వివాహం చేసిన తరువాత అల్లునికి, అతని ఇంటి వారికి ఆ కుమార్తెను అప్పగించే కార్యక్రమం. అప్పటి వరకు బాధ్యత నాది, ఈ పైన బాధ్యత మీది అని పెండ్లి కుమార్తె తండ్రి చెప్పినట్టు అప్పగింత అంటే అది. భూమిని ఎవడైనా దేవునికి అప్పగింత పెట్టినా అంటే భూమికి సృష్టికర్త ఆయన కాడ, భూమి యొక్క నిర్వహణ ఆయనకు వేరొకడు అప్పగిస్తే వచ్చిందా? అది ఆయనది కదా అనే అర్థాన్ని స్ఫురింపచేస్తూ ఎలీహు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది, ఎవడూ అప్పగించలేదు. భూమి యొక్క భారాన్ని కానీ అప్పగింతగా ఆయనకు అప్పగించిన వాడెవడూ లేడు. సర్వప్రపంచ భారము అన్నాడు. సర్వప్రపంచ భారం, ప్రపంచం. ఇవాళ మనం ప్రపంచము అనేటువంటి పదం మన యొక్క భూగోళానికి సంబంధించినటువంటిది. భూప్రపంచం అని అంటాం మనం. విశ్వం వేరు, మనం ప్రపంచంగా ఎంచేటువంటి ఈ భూగోళం వేరు. దీని మీద నిర్వహణ ఎవరు చేస్తున్నారు? ఎవరైనా ఈయన మీద భారం పెట్టి, అంటే రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్ చేశారు ఆయనకి ఎవరైనా. కాబట్టి ఇక్కడ ఒకటి చెబుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్ అయ్యింది కాదు, ఆయనదే. బికాజ్ హీ ఈజ్ ద క్రియేటర్. మరియు ఆ బాధ్యత ఇప్పుడు ఆయన మీదే ఉన్నది అని చెబుతున్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి జంతువులకు, ప్రాణులకు, మనుషులకు కావలసిన సమస్తాన్ని దయచేయగలిగిన వాడు, దయచేయవలసిన వాడు ఎవరు? దేవుడే. అందుకే యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అరచు పిల్ల కాకులకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు ఎవడు అని అడిగాడు. సింహం పిల్లలకు భోజనం ఎక్కడిది? ఆయన సిద్ధపరిచిందే. ఈరోజు మనం భోజనం చేస్తున్నాం, అది ఎప్పుడు సిద్ధపరచబడింది? దేవుడు ఎప్పుడు ఇచ్చాడో ఆ పంటను, ఆ కూరగాయల్ని, లేకపోతే ఆ యొక్క నాన్ వెజ్ ఐటమ్స్ని ఎప్పుడు ఇచ్చాడు? కాబట్టి దేవుడు భారం తీసుకుని నడిపిస్తున్నాడా? భారం తానై ఉన్నాడా? భారముగా తాను బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాడా? తన బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. అటువంటప్పుడు ఆయన సార్వభౌమిక ప్రణాళిక ఆయన చేతులలోనిది. నరుడు ఆయనను ప్రశ్నింప సరిపోడు, అసలు ఎవరూ సరిపోరు. ఇది అక్కడ వాచ. ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు. దేవుని గుర్చిన ఆయన ఉత్కృష్టతను గురించి మాట్లాడుతూ అన్నాడు, తన మనస్సు తన మీదే ఉంచుకుంటే. సాధారణంగా మనుషులు స్వార్థభరితులు. వారు తమ మీదనే తమ మనస్సును ఉంచుకుంటారు, తమను తాము ప్రేమించుకుంటారు. మీకు విషయం చెప్పనా, ఆశ్చర్యం కలిగించేది. కోట్ల రూపాయలు ఆస్తి గడించిన క్రైస్తవులు పర్సంటేజ్లో చూస్తే దాతృత్వంలో 0.0001
వన్నంతా కూడా లేనివారు అధిక శాతం ఉన్నారు. ఈ మాట మీకు ఆశ్చర్యం కలుగుతుందా? నేను పరిచర్యలో తిరుగుతూ ఉంటాను కనుక నేను చాలామందిని చూశాను. ఒక ఆయన ఒక స్థలాన్ని కొన్నాడు, చాలా తక్కువ ఖరీదు, సుమారు ₹1 కొన్నాడు గజం. ఇప్పుడు అది 25,000 అయింది. రూపాయికి కొన్నది 40 సంవత్సరాల్లో 25,000 అయింది. నేను స్వార్థం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. 25,000 రెట్లు పెరిగింది 30 ఏండ్లలో, 40 ఏండ్లలో. ఆయన మాట్లాడుతూ అన్నాడు, నేను కడు పేదవాడిని అని చెప్పాడు. మరొక ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాడే, బిడ్డలు వెల్ సెటిల్డ్. ఆయన చెప్పిన మాట విన్నప్పుడు నాకు అనిపించింది, క్రైస్తవుడు తాను పొందిన ఫలాలు తన కొరకేనా, తను విడిచి వెళ్ళిపోటాక అవి ఇతరులకు ఇవ్వటానికి కాదా? అంటే ఒక క్రైస్తవుడు ఎంత స్వార్థంగా ఆలోచిస్తూ ఉండిపోతే, అలాగే దేవుడు కూడా ఉంటే భూమి మీద అందరూ చచ్చిపోతారు. నీవు కొలిచిన కొలత ప్రకారమే నీకు కూడా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే మనంత దౌర్భాగ్యులంగా దరిద్రులంగా మరొకరు ఉండరేమో. పాత చెప్పులు కూడా మనం దాచిపెట్టుకుంటాం. స్వార్థం మనిషిని పాడు చేస్తుంది, విశ్వాసిని అసహ్యునిగా తయారు చేస్తుంది. దేవుడు తన శ్వాస తిరిగి తీసేసుకుంటే, తన మనసు తన మీదే నిలిపేసుకుంటే, ఈ రోజున విశ్వాసి నీ పరిస్థితి ఏమిటి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అప్పగించుటకు వెనుతీయని దేవుడు అని రాసింది. మనం ఎక్కడున్నాం క్రైస్తవులు? వేర్ ఈజ్ యువర్ చారిటీ? చారిటీ అనే పదం అనొద్దండి, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ. చారిటీ అనేది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. రెస్పాన్సిబిలిటీ అనేది యాప్ట్ వర్డ్, సరైన మాట. కనుక సమాజంలో క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన బిడ్డ, స్వార్థాన్ని తన హృదయంలో రానియకూడదు. దేవుడు ఆ విధంగా స్వార్థపరుడు కాడు. కావున ఆయనకున్న సమస్తాన్ని మనకిచ్చాడు. ఆయన మనలను బట్టి ఇవ్వలేదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి అడిగితే కుమారుని బట్టి ఇవ్వలేదు, తండ్రిగా తానేమై ఉన్నాడో దాన్ని బట్టి ఇచ్చాడు. ఆ ఆస్తి పోగొట్టుకుని వెనక్కి తిరిగి వస్తే కుమారుడు కాబట్టి చేర్చుకున్నాడు. అతని స్థితిని బట్టి కాదు, తన హృదయ వాస్తవ స్థితిని బట్టి చేర్చుకున్నాడు. అన్చేంజబుల్ గాడ్, మార్పు లేని దేవుడు. ఆయన ఆనాడు ఈనాడు ఎప్పుడు మన కొరకే. విశ్వాసులకు ఆధిక్యత ఉన్నది. కావున దీనిని వివేచించుము, నా మాటలను ఆలకించుము. న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నీవు నేరం మోపుదువా? న్యాయం లేదు న్యాయం లేదు అంటున్నావు కదా, సృష్టి అంతా ఎంత క్రమంగా నడుస్తోంది. మరి ఈ సృష్టి ఎంత క్రమంగా నడుస్తున్నప్పుడు ఆయనకు న్యాయం లేదని అంటావేమిటి? ఆయన మీద నీవు నేరం మోపుతావా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుతావా? ప్రశ్న మరలా ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ప్రశ్న ఆలోచింప చేయటానికే, ప్రతి ప్రశ్న అవగాహనలో మార్పు కొరకే. జ్ఞాన సంపన్నుడు, జ్ఞానము ఆయనదే. ఆయన ఇచ్చే జ్ఞానం పరసంబంధ జ్ఞానం.
ఈ లోకము యొక్క దెయ్యముల జ్ఞానం కాదైంది. ఈ లోకంలోని దెయ్యముల జ్ఞానం స్వార్థభరితం, సెల్ఫ్ సెంటర్డ్. అది భక్తి కాదు, క్రైస్తవ్యం కాదు. న్యాయమును ద్వేషించేవాడు లోకాన్ని ఎట్లా ఏలుతాడు? అది సంభవించేది కాదు. నేను ఒక మాట చెబుతాను. నాయకత్వం కొరకు ప్రాకులాడుతున్న ప్రతి మనిషి పర్వర్టెడ్ సిచ్యుయేషన్ని బట్టి నాయకత్వానికి వస్తున్న దినాలు కనిపిస్తున్నాయి. కానీ బేసిక్ లీడర్షిప్ క్వాలిటీ ఏమిటంటే సర్వీస్ అండ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సేవా, సమానత్వము, న్యాయం. ఇవి ఎవరైతే చేస్తారో వారు నాయకత్వంలో ఏలికలుగా ఉంటారు. ఒకడు డబ్బిచ్చి గెలిచిన తప్పక ఓడిపోతాడు. అతని ఎజెండా వేరు, యాటిట్యూడ్ వేరు. ఒకడు గెలిచి న్యాయముతో అతడు నడిచినప్పుడు అతనికి ఇక భవిష్యత్తున ఓటమి ఉండదు. ఈ మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక మనలను నిలవబెట్టేది, మనలను స్థిరపరిచేది, మనకు ఘనతను ఆపాదించేది న్యాయమే. న్యాయము, పాపరహిత జీవితము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? మనకంటే గొప్పవారిని మనం గౌరవిస్తాం కదా. ఒక రాజును పట్టుకొని నువ్వు పనికి మాలిన వాడివి అని అనవచ్చునా? ఈ మధ్యన ఒక ఆయన ప్రధానమంత్రి గారిని విమర్శించాడు. విమర్శించినందున ప్రధాని తేలిక అవ్వలేదు, విమర్శించిన వాడే తేలికయ్యాడు. కనుక ఒక రాజును పనికి మాలిన వాడు అని చెబితే ఒక మనిషి పనికి మాలినవాడు అయిపోతాడా? వాస్తవంగా పనికి మాలిన వాడైతే ప్రజలకు తెలుస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఒకడు అన్నంత మాత్రాన మరొకడు పనికి మాలిన వాడు అవుతాడా? రాజును పనికి మాలిన వాడని నీవు అనవచ్చునా? దుష్టులు మీరు అని ప్రధానులతో అనవచ్చునా? ఇది విజ్ఞానమా? ఇదియేనా జ్ఞానం? ఇది అజ్ఞానమే. ఎంత చిన్నవారికైనా తెలుస్తుందే. అవును, మనం మాట్లాడటం నేర్చుకోవాలి. మన మాటలకు మనం జవాబుదారులమని గుర్తెరిగి మాట్లాడాలి. యోబు దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన న్యాయము నా పట్ల చేయటం లేదన్నట్లుగా మాట్లాడాడు. ఆయన లోకానికి రాజు, ఆయన సరిగా చేయటం లేదు నాకని మాట్లాడుతున్నాడు. చేయవలసిన పని చేయకపోవటం పనికి మాలినతనం, చేయకూడదు చేయటం కూడా పనికి మాలినతనమే. కనుక దేవుణ్ణి ఒక పనికి మాలినవాడు అనే చందాన యోబు నువ్వు మాట్లాడావు, అలా మాట్లాడవచ్చునా? అది ప్రశ్న. నేను ఒక దినాన నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కోప్పడ్డాను. ఆ వ్యక్తి వెంటనే నాతో ఏమన్నాడో తెలుసా? అయ్యా, మీరు నన్ను కోప్పడుతున్నారు కానీ అయ్యా, మీ నోటి వెంబడి ఈ మాట రావద్దయ్యా. నా నోటి వెంబడి రావచ్చేమో కానీ మీ నోటి వెంబడి రాకూడదు అన్నాడు. అదేనో నేను చాలా సిగ్గుపడ్డాను, వాస్తవంగా చాలా సిగ్గుపడ్డాను. నేను ఒకరిని గద్దిస్తున్నాను, కానీ ఆ గద్దింపులో నేను వాడిన పదజాలంలో ఆ వ్యక్తి కోరాడు, మీ నోట ఆ మాట వద్దు, మీ పెద్దరికానికి అడ్డని. నేను ఆ రోజున చాలా బాధపడ్డాను, అతని క్షమాపణ కోరాను. తర్వాత కూడా మళ్ళా వెళ్ళి క్షమాపణ కోరాను. కొన్ని సందర్భాల్లో మనం మరచి మాట్లాడుతుంటాం, వివేచన లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఒక చిన్నపిల్లవాడిని గద్దిస్తూ దూషించేస్తాం.
అతడు చేసిన తప్పిదం కంటే మనం చేసే తప్పిదం ఎక్కువైపోతుంది. అతడు చేసిన తప్పిదం కంటే అతనిని తప్పిదం సరిచేయుట కొరకు మనం చేసే గద్దింపును దోషంగా మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో. అలా ఎన్నడూ కూడదు. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు యోబు తాను తన ఇష్టానుకూలంగా మాట్లాడాడనేది ఎలీహు వర్ణించాడు. రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను, రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోను అలాగున పలుకుట తగునా? చూడండి, దేవుడు రాజులు సామాన్యులు అనే పక్షపాతం లేదు, పేదవాడు ధనికుడు అనే పక్షపాతం లేదు, అందరినీ ఒకేలా చూస్తాడు అని రాశాడు. అలాంటి న్యాయవంతునితో ఈలాగున నీవు పలుకుట తగునా? కనుక యోబు యొక్క అవగాహన విచక్షణ లేనిదైపోయింది. యోబు దేవుని గురించి ఆలోచించి పక్షపాతి అని తేల్చాడు, కానీ దేవుని దగ్గర పక్షపాతం లేదు. నా పట్ల పక్షపాతంతో ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. అంటే ఏమిటి, నువ్వు పెద్ద గొప్పోడు అదా? పేతురు అంతటి వాడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో నిజముగా దేవునికి పక్షపాతం లేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అన్నాడు, అన్యుల యొక్క రక్షణను గురించి. సోదరుడా, సోదరి, నీవెప్పుడు తెలుసుకుంటావు దేవుడు ఎంత ఔన్నత్యం గలవాడు, ఆయనకి పక్షపాతం లేదని? ధనము గలవారిని పేదల కంటే ఎక్కువగా ట్రీట్ చేయడు దేవుడు, కానీ మనుషులు మనం ట్రీట్ చేస్తాం. అందుకని సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ చెప్పిన మాట, మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పేద లాజరు గొప్ప ధనవంతుడు, వీరిలో ఎవరిని లక్ష్య పెట్టాడు? భక్తిహీనుడైన ధనవంతుడిని ప్రక్కకు పెట్టాడు. శ్రమను అనుభవించిన భక్తిపరుడైన లాజర్ను స్వీకరించాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క శీలము, ఆయన యొక్క ప్రవర్తన తీరు ఎరుగక మాట్లాడటం నేరమే. అదే చెబుతున్నాడు. వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? చాలామంది అనుకుంటారు పేదరికం శాపం అనుకుంటారు. అది తప్పు. ధన్యతలోని భాగం అది. చూడండి, మీరు భూమి మీద ఉన్న మనుషులను పరిశీలన చేసినప్పుడు మిక్కిలి ధనవంతులు ఉన్నారు, మిక్కిలి పేదలు కూడా ఉన్నారు. కానీ మీరు గమనిస్తే వారందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తాడు దేవుడు. వారంతా పాపులే, రక్షించబడితే వారంతా విశ్వాసులే. వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, స్థితిని బట్టి దేవుడు ఎన్నడూ వారికి విలువ ఇవ్వలేదు, ఇవ్వడు కూడాను. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనమందరం. కావున దేవుడు ధనవంతునికి ఒక ఎత్తు, పేదవానికి ఒక విధానం అవలంబించేవాడు కాడు. మనుషులు అలా చేస్తారు. మనుషులు ఏమయ్యా చిన్న పెద్ద లేదా చూసి కొద్దిగా మాట్లాడుకో అని చెబుతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి రాజైనా అంతే, పేదైనా అంతే. ఒకటే జస్టిస్, ఒకటే న్యాయం, ఒకటే ట్రీట్మెంట్. రాజు కదా అని చెప్పి వాడిని ఘనపరచడు, వాడిని ఖండిస్తాడు. పాపి కదా అని వాడిని హీనపరచడు, వాడిని మంచిగానే చూస్తాడు. మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. మనుషుల విధానాలు వేరు, దేవుని విధానం వేరు. దేవుడు న్యాయ సంపన్నుడు. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునందు నాశనమగుదురు, బలవంతులు దైవికంగా కొనిపోబడుచున్నారు. ఎవరైనా చనిపోయేది నిమిషంలోనే. అందరూ చనిపోతాం. పేదలు చనిపోతారు, ధనవంతులు చనిపోతారు.
గొప్పవారు చనిపోతారు, రాజులు చనిపోతారు, ప్రధానులు చనిపోతారు, సామాన్యులను చనిపోతారు. కనుక మరణము ఆవశ్యకం. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఈ సత్యాన్ని యోబు నీవు ఎరుగాలి. నీవొక బలవంతుడివి, నీవు కూడా దైవికంగానే కొనిపోబడతావు. అంటే దేవుని చిత్తం మానవునికి మరణం, శారీరక మరణం. శారీరక మరణము దేవుడు కృప ద్వారా ఇచ్చినటువంటి బహుమానం విశ్వాసులకు. 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అయినా అధిక ఆయాసమే, దుఃఖమే. చాలామంది వృద్ధులు నాకు తెలిసిన వారు ఉన్నారు, వారితో నేను మాట్లాడుతూ ఉంటాను. అది గొప్ప భాగ్యం కూడా. వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది మనకి. వారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు భారంగా భావిస్తారు. నేను చాలామందిని కలిసి మాట్లాడాను. వారు భూమి మీద నుండి వెళ్ళటానికి, ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నేను చూశాను, విశ్వాసంలో పూర్ణతలకు వచ్చిన వారు ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశ వెలుబుచ్చిన వారు నేను చూశాను. బలవంతులు దైవికంగా కొనిపోబడదురు. ఏ బలవంతులు? శారీరక బలవంతులా? కాదు. దేవుని యందు ఆత్మలో సిద్ధపడిన వారు దైవికంగా ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధంగానే ఉంటారు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడినది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. చాలా అద్భుతమైన పదం. ఆయన కనుదృష్టి అంతా కూడా మనుషుల మీదే ఉంది, నరుల మార్గాల మీద ఉంది ఆయన దృష్టి. కనిపెడుతూనే చూస్తున్నాడు, వారి నడకలన్నీ చూస్తున్నాడు. దేవుని నుండి మనం తప్పించుకోలేము. ఆయనకు మన జీవితం మరుగై లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన హృదయానుసారిగా ఉండాలి అనగా పశ్చాత్తాపపడాలి. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మాసం 27 దినాలు పూర్తయ్యాయి. 7 మాత్రమే ఎపిసోడ్ సహకారులు దొరికారు. 20 రోజులు పూర్తి బాధ్యత, ఆర్థిక పరిస్థితి ప్రభు సహాయం చేయాల్సింది ఉంది. ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానించుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు. ఏసే పరిష్కారము అని యూట్యూబ్లో మీరు కనుక కొడితే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను దయచేయండి. వరద వలన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంటలు మునిగిపోయాయి. ప్రజలను ఆదుకోండి. ఆంధ్రప్రదేశ్లో శాంతి దయచేయండి. పరిపాలకులకు కావలసిన విజ్ఞత, జ్ఞానము సమకూర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.